ఏమిటి ఎలా చూస్తున్నా? రేపటేలా ఎల్లుండి ఆవులెల్లుండి రోజు రోజుకి నువ్వు ఎంతో గొప్పతనం అయిపోతున్నట్టు కనిపిస్తుంది నాకు. కనిపిస్తాంది కాదు, కనిపిస్తోంది అనాలి. కనిపిస్తోంది. అవును, గొప్పదాన్ని అవడం అంటే ఎలా కనిపిస్తున్నాను? గుళ్ళో దేవతలా కనిపిస్తున్నావు, కడిగిన ముత్తెల్లా అనిపిస్తున్నావు. సీతామహాలక్ష్మి. ఇదిగో అంత బారు పేరటి పిలిస్తేనే సచ్చిన తొట్టు మావా. ఇంకెప్పుడు అట పిలవబాక. పిలవబాక కాదు, పిలవద్దు అనాల. ఈ ఇల్లు కూడా కాదంటే ఆ పక్కిదిలో ఎవరో మూర్తిగా ఉన్నారంట. ఒకవేళ ఆయన మేము చూద్దాం పద. పని అయ్యా పొద్దున్నే మంచి బేరం దొరికింది. నీ సవారీ వద్దు, నువ్వు వద్దుగా నేను ముందు పైసలు ఇచ్చి పంపు. ఊరిని తీసుకెళ్ళండి మాడతానంటే డబ్బులు ఇవ్వట్లేదు. పోనీ ఎత్తన్నా పోయా మా ఎత్తునట్టు గల్లి గల్లికి గంట గంట నిలబెట్టి ఇళ్ళని తనిఖీ చేస్తున్నావు. బేరాల మానుకుని దగ్గర ఉంటామనుకున్నావా ఏమి? మూర్తి గారు అంట, మూర్తి గారు పేరు వచ్చి మా ప్యానాలు చేస్తున్నావు. ముందు పైసలు దిగోమా దిగు. ఏంటి డబ్బా ఇస్తావు? ఇస్తాం కదా, ఎంత ఇవ్వాలి చెప్పు. గంటకి 6 రూపాయలు చొప్పున 3 గంటలకి 20 రూపాయలు ఇచ్చాయి. 20 రూపాయలే? 20 పైసలు అనుకున్నావా? కొట్టాలు చేసి మోహన్ చేద్దాం అనుకుంటున్నావు. నీ 10 రూపాయల మీద ఒక పైసా కూడా ఈ గాడి ఈ బాబు గారు సొమ్మనుకున్నావా ఏమి? తీవయా పైసలు. చూడండి బాబు, మాకేం తెలవదని అంత విన్నాను. 3 గంటలకి 3 రోజులు 6 రూపాయలు ఇచ్చి పంపించండి. అదేంటి బాబు అన్యాయం? ఇచ్చింది పట్టుకెళ్ళరా. అదే కుదరదు, 20 వేయాల్సిందే. रोटी कपड़ा मकान इतिहास रिक्शा गाड़ी की कब हो जाना यार. जाओ जाओ, छोटी सी बात भाभी 6 रुपये दिए जाए, नहीं तो पुलिस पकड़ा जाए. जाओ जाओ. మీరున్నారు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఎంత గొడవ అయిపోయేదో. సరే, పట్నం ఇదేనండి మొదటిసారి రావడం. మరేనండి, మాకేం తెలవదు కదా అని ఇట్ట వచ్చినట్టు గుంజేయాలని చూశాడు ఎదవా. మైదా రాయాలే రాసిందేనండి. ఏంటి మీకు అలవాటు ఉంది ఏంటిది? మా ఊళ్ళో మాకు ఇదే పనండి. చెప్పయ్యా, అయితే మనం బంధువులం అన్నమాట. అవునండి. ఇంకా ఇంటికి ఇండియట్ కానీ అన్నయ్య అని పిలిచేయి. అదేంటే జాగ్రత్తగా పట్టుకోవాలా? వదిలే జాగ్రత్త. ఏంటి చుట్టాలింటికి కానీ వచ్చారేటి? కాదన్నా, సినిమాలు తీసే మూర్తి గారితో చిన్న పనుండి వచ్చాం. ఆయన రమ్మంటేను. ఏ మూర్తి గారు? అదే అన్నా, ఒక్కొక్క సినిమా తీశారు. ఓహో, ఆయన ఏంటి, ఆయన తెలుసా నీకు? వాళ్ళందరూ మనకు తెలుసు, మన ఆయన తెలియదు. అయినా తెలిసినట్టు చూసుకోవడం, పని చేసుకొచ్చాడు అంతే. పద చూపిస్తాను. అమ్మయ్య, రచించావు. పొద్దు నుంచి తిరగలేక. షేడ్ మార్చు, పెన్ తీసుకురండి. సెటర్ చేసుకో, సరిపోతుందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే ఏమిటండి ఇది? వాట్ హ్యాపెన్? సుబ్బలక్ష్మి గారు కుడుతున్నారు ఏమిటి? ఈ మధ్య మా జుట్టు లావ్ అయిపోతుందని స్కిప్పింగ్ మొదలెట్టింది. పాపం ఆ తాను నాకంటే పలతన కదా, తెగింది, కాలు బెనికింది. ఊరుకో డార్లింగ్. మూర్తి గారు, ఓ మూర్తి గారు, చూడండి తమ కోసం ఎవరో వచ్చారు. దండాలండి బాబు, దండాలు. తమరు కాంచి ఉత్తరం వస్తుందని చాలా రోజులు ఎదురు చూసాం బాబు. తమరు ఏవో పనుల్లో ఉండి మర్చిపోయి ఉంటారని మేమే. అదేంటి బాబు అడుస్తున్నారు? మన సీతాలు, అదే సీతామహాలక్ష్మి బాబు. తమరు మా ఊరు వచ్చినప్పుడు మా సీతాను చూసి కళా తప్పస్తుంది అన్నారు. గొప్ప హీరోయిన్ అయిపోతుందన్నారు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న పిల్ల అన్నారు. అంటావిటయ్యా, ఇదంతా చూస్తుంటే నిజంగానే ఆ పిల్లకి మాట ఇచ్చినట్టున్నావే. నువ్వు ఉండగా కాస్త ఎవరిని బట్టే వాళ్ళని హీరోయిన్ చేయడానికి నేనే వెర్రివేలా ఆకు కనుక్కుంటా. ఎవరయ్యా నువ్వు? నీ ఊరేమిటి? నీ పేరేమిటి? ఏమిటి బాబు, మాది కురబలకోట. అదిగో అదిగో, ఊరి పేరు కూడా చెప్తున్నాడు. ఊరు పేరుకే లక్ష చెప్పొచ్చు, ఊరి పేరు చెబితే వేషాలు ఇచ్చేస్తాం ఏమిటి? ఏమిటయ్యా? ఏం కురబలకోట అయ్యా? మదనపల్లి దగ్గర, మాచల దగ్గర. మదనపల్లి దగ్గరే బాబు. పోయిన నెలలో తమరు వచ్చారు కూడాను. అదిగో, పోయిన నెలలో నువ్వు వచ్చావని కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా చస్తే నీ మాట నమ్మను. నువ్వు ఆ సీతాలతో తీసుకుంటావో చుంచంతో తీసుకుంటావో అది నీ ఇష్టం. దుబ్బి దుబ్బి ఆగవే ఆగవే బాబు. ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం బాబు గారు, మమ్మల్ని ఎంజాయ్ చేయకండి బాబు గారు. ఏమయ్యా, వస్తున్నావా రావా? ఇదిగో, నేను కురబలకోట రాలేదు, నీ మొహం చూడలేదు. పో బాబు గారు, బాబు గారు. ఏమిటి బాబు గారు, ఏమిటి బాబు గారు? తన్నే మాట్లాడకండి బాబు. ఇదిగో, వేషాల కోసం ఈ ఊరు వచ్చినాడు, వ్యధాపదాలు అడక వదులు బాబు. ఈ మాట కనుక మా ఊళ్ళో ఎవరైనా ఉంటే ఈ పని ముక్కలు ముక్కలు చేస్తుంటామండి. అంత మాటలు తెచ్చుకోలేను. ఈ మాట చెప్పావయ్యా? మా బతులు ఇంత పని ఎందుకు ఇచ్చావు? నీ మాట్లాడుకుని ఆడకుతున్నట్టు దగ్గరే మళ్ళీ మా ఊళ్ళో తలెత్తుకున్నట్టే తిరగమంటావయ్యా? ఎలావయ్యా? వెళ్ళు. ఆ కార్యక్రమం గుర్తుని చేస్తావు.
అన్నయ్య 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 ఇక్కడ కూర్చున్నావు ఏమిటయ్యా? అర్జెంట్ పని వచ్చింది, పద పద. ఏంటన్నా? చెప్తాను పదవయ్యా, పద పద. సీతామహాలక్ష్మి అని చెప్పానే, ఈ అమ్మాయి. చూసారా ఆ అయస్కాంతం లాంటి కళ్ళు, ఆ కళ్ళల్లో దాగున్న అమాయకత్వం చూశాక మీరు అనుకున్న హీరోయిన్ క్యారెక్టర్ సరిగ్గా సరిపోతుందనిపించింది. ఏమంటారు? మీరు చెప్తే దానికి తిరిగే ఉంది రవి గారు. మామూలుగా మనం చూసే మనుషుల కంటే చాలా భిన్నంగా ఉంది. రావయ్యా రా. రాకుండా నీకోసం ఎదురు చూస్తున్నాం. వీరు శేఖర్ గారని నా స్నేహితులు, మంచి అభిరుచి గల నిర్మాత. మీ సీతాలను వీరు సినిమాలో. బాబు సార్, ఒకసారి చేతులు కలుసుకున్నాం కదా, ఈ ఊళ్ళో చచ్చా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కావట్లేదు అసలు. మూర్తి గారు లాంటి మనుషులు కొందరు ఉండటం వల్ల నువ్వు అనుమాన పట్టడంలో ఆశ్చర్యం లేదు. కానీ అందరూ అలాంటి వాళ్ళే ఉంటారా? మీరు మంచిరే బాబు, కానీ ఆరి గురించి మాకు ఎట్టా తెలుస్తుంది? ఆ కాగితాలు అవి రాయించుకుని డబ్బు మా చేతిలో పెట్టండి, మేము నమ్ముతాం. ఏం కొండయ్య? కొండ ఏట్రా చూడు, శేఖరం గారితో మాట్లాడవలసిన విషయాలన్నీ నీ తరపు నేను మాట్లాడేశాను. నా మీద నమ్మకం ఉంచు. అది నా మాట విను. సీతామహాలక్ష్మికి గొప్ప భవిష్యత్తు ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతుంది. ఆయన కూడా మంచివాడు, మాట తప్పే మనిషి కాదు. ఏమంటావు? నాకేం చెప్పాలో తెలియటం లేదు బాబు. నా మీద నమ్మకం ఉంది కదా, నాకు వదిలే. మీ ఇష్టం. దాట్స్ గుడ్. శేఖరం గారు, అతను ఒప్పుకున్నాడు. తీసుకొచ్చిన అడ్వాన్స్ ఇవ్వండి. చూడండి కొండయ్య గారు, ప్రస్తుతానికి 2000 అడ్వాన్స్ ఉంచండి. మిగతాది షూటింగ్ జరిగేప్పుడు తెచ్చుకుంటాను. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోండి తీసుకోండి. వెళ్దామా శేఖరం గారు? వస్తామా? వస్తా కొండయ్య గారు.